నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్దల కొలువు రెస్ట్ రూమ్ ని తొలగించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మానస పుత్రిక ఈ పెద్దల కొలువు నిర్మాణం వయోవృద్ధుల కోసం, వారి కాలక్షేపం కోసం పొదలకు రోడ్డులో ఆయన దీన్ని గతంలో నిర్మించారు. అన్ని హంగులు ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం వృద్ధులు అక్కడికొచ్చి గడిపేవారు. అయితే శనివారం ఉదయాన్నే దాన్ని కూలగొట్టారు. పొదలకు రోడ్డులో డివైడర్, సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికపై ప్రతిష్టాకరంగా చేస్తూ ఉన్నారు. దీంతో రోడ్డులో ఉన్న ఆక్రమణలు, అడ్డంకులను తొలగిస్తున్నారు. ఈ సందర్భంలోనే పెద్ద కొలువుని అధికారులు వదిలేసినట్టున్నారు. అయితే విషయం తెలిసిన ఎమ్మెల్యే దాన్ని కూడా తొలగించమని చెప్పారు. తనకొక న్యాయం, పరులకొక న్యాయం వద్దని, ప్రజలకు సౌకర్యంగా పొదలకు రోడ్డు సుందరీకరణ, ట్రాఫిక్ ఇబ్బంది లేని విధంగా, ప్రమాదాలకు అవకాశం లేకుండా చెయ్యమని ఆదేశించారు. దీంతో అధికారులు పెద్దల కొలువుని కూలగొట్టారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని వయోవృద్ధులు కొనియాడారు. ఆయన ఎంతో ఇష్టంగా, తమ మీద భక్తితో కట్టించారని, ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుగా ఉండడంతో తొలగింపు మంచిదేనని అన్నారు. నెల్లూరు రూరల్లో గతంలో ఎంతోమంది సీనియర్ సిటిజన్స్, ఇటు బట్వాడిపాలెం నుంచి కొత్తూరు దాకా ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ వారి ఉద్యోగాల నిమిత్తం, అంటే వారు పెద్ద పెద్ద డిజిగ్నేషన్లో రిటైర్డ్ అయినా కానీ టీఎంగళ్ళ కాడ లేకపోతే ఎక్కడైనా రోడ్ల మీద, అంటే వాళ్ళ టైం పాస్కి ఇళ్లలో ఎక్కువసేపు ఉండలేక రోడ్ల మీద కూర్చుంటుంటే కొందరు పెద్దలందరూ కలిసి మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలవడం అంటూ జరిగింది. కలిసిన తర్వాత, సార్ మేము ఇట్లా మాకు ఒక కూర్చునే దానికి ఒక షెల్టర్ లేదు, మాకు మీరు అది చేయిస్తే బాగుంటుంది అని చెప్పి గతంలో చాలామంది సీనియర్ సిటిజన్స్ వచ్చి అడగడం అంటూ జరిగింది. అప్పుడు ఆయన మంచి ఆలోచనతో చాలా మంచి ప్రేమతో అప్పుడు ఉన్న కమిషనర్ ఢిల్లీరావు గారిని కలిసి మీరు స్థలం చూపిస్తే ఇట్లా సీనియర్ సిటిజన్స్ అంటే ఆయన కూడా చాలా మంచి పని అండి, చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా వెంటనే ఒక 3 స్థలాలని ఆ రోజు చూడడం అంటూ జరిగింది. ఆ 3 స్థలాల్లో భాగంగా ఇక్కడ ఆయన ఈ ప్లేస్లో ఇక్కడ నిర్మించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ పెద్దల కొలువుని చాలా ఇష్టపూర్వకంగా నిర్మించడం అంటూ జరిగింది. దీనిని గతంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు జరిగినాయో మీకు అందరికీ తెలుసు. అన్నిటికీ తట్టుకొని పెద్దల కొలువుని గత కరోనా సమయంలో చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడ కొంచెం ఇబ్బందులు పడుతుంటే అప్పుడు క్లోజ్ చేశాము. తర్వాత దాన్ని అన్ని రకాలుగా వేరే రకాలుగా దాన్ని ఉపయోగించడం అంటూ జరుగుతుంది. చాలా ప్రేమతో కట్టాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ మీద ఉన్న అభిమానం ఆయనకి అంతా ఇంత కాదు. ఇక్కడే కాదు, ఇంకా కూడా 2-3 దిగుళ్ళ కట్టాలని చెప్పి అప్పుడు ప్రతిపాదనలు వచ్చినా కానీ, అంటే స్థలం ఈ విధంగా అభివృద్ధికి ఇబ్బంది అవుతుంది, ఆ రోజు మళ్ళీ మనం పగలగొట్టాల్సిన పరిస్థితి వస్తుందని ముందు చూపు ఆలోచనతో ఆయన ఆ రోజు నుంచి ఎక్కడా కూడా ఇలా ఈ పని చేయకుండా ఉండడం జరిగింది. కానీ గతంలో శ్రీధరన్న ఈ పని చేసినప్పుడు ఎంతోమంది నెల్లూరు సిటీలో ఉండే సీనియర్ సిటిజన్స్ అందరూ దీన్ని పగలగొట్టిన తర్వాత, ఆయన కన్నీటి పర్వంతం అయిన తర్వాత ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఆయనకి మద్దతు తెలపడం అంటూ జరిగింది. కానీ చాలా చక్కని ఆలోచనతో ఆ రోజు చేసిన ఈ పనిని ఈరోజు రోడ్డు విస్తరణలో భాగంగా దీన్ని తొలగించడం అంటూ జరుగుతుంది. బాధాకరమైన విషయమే. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆ రోజు ఆయన చేసిన దానికి ప్రత్యేకంగా పెద్దల మీద ఉన్న అభిమానంతో చేసిన కార్యక్రమము. కానీ ఈరోజు రోడ్డు విస్తరణలో భాగంగా ఆయనకు కూడా మనసులో బాధ ఉంటుంది. కానీ రోడ్డు విస్తరణలో భాగంగా దీన్ని తొలగించడం అంటూ జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. పొదలకూరు రోడ్డు, ఈ రోడ్డు విస్తరణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. అయితే ఒక విధంగా బాధ, ఒక విధంగా సంతోషం. ఎందుకంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ జెడ్పీ కాలనీ, పోస్టల్ కాలనీ, నేతాజీ నగరు, గౌతమ్ నగరు ఇక్కడ ఎక్కువగా ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, రిటైర్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఉద్యోగ రీత్యా చాలా కాలం ఉద్యోగం చేసిన తర్వాత ఇంట్లో కూర్చోలేరు కాబట్టి బయట కూర్చోవడానికి, వాళ్ళందరూ కలవడానికి ఒక ప్లేస్ కావాలని వాళ్ళు ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు ఎమ్మెల్యే గారు ఆ పెద్దవాళ్ళు, తండ్రి సమానులైన వాళ్ళ కోరికను మన్నించి వాళ్ళతో కలిసి ఆ రోజు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్ ఇదైతే జెడ్పీ కాలనీకి, పోస్టల్ కాలనీకి, గౌతమ్ నగర్కి, నేతాజీ నగర్కి వాటర్ ట్యాంక్ పెద్ద వాళ్ళందరూ, అంటే వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని చాలా సంతోషంగా వాళ్ళు గడపడానికి ఒక ప్లేస్ని అద్భుతంగా ప్రేమతో ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రేమతో దాదాపు 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టించడం జరిగింది. చాలా అందంగా కూడా అది అందులో టీవీ, వాళ్ళ కోసం టీవీ, న్యూస్ పేపర్స్ అన్నీ అరేంజ్ చేశారు.
వాళ్ళందరూ కూడా కరోనా వరకు చాలా అద్భుతంగా ఇక్కడ నడిచింది. కరోనా రావడం వల్ల ఇది కొంచెం మూలపడింది. అయితే ఈరోజు ఈ పొదలకూరు రోడ్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని తొలగించాలా వద్దా అని సందిగ్ధంలో కార్పొరేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారే ముందుకొచ్చి అభివృద్ధి పనులకి ఏ విధంగా నేను ఆటంకం కాదు, అభివృద్ధే నా అభిమతం అనే ఉద్దేశంతో ఈరోజు స్వయంగా ఆయనే దీన్ని పగలగొట్టమని చెప్పి కార్పొరేషన్ వాళ్ళ సిబ్బందికి ఆయన ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధికి ఏ రోజు ఎమ్మెల్యే గారు అడ్డుపడలేదు. ఆ అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఈ రోడ్డు రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాల్యూ పెరిగిపోయింది. కాబట్టి ప్రజలు సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆర్థికంగా బలంగా ఉండాలా అనేది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అభిమతం. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆయనే స్వయంగా మమ్మల్ని పంపించి ఈ కార్పొరేషన్ సిబ్బంది చేత దీన్ని తొలగించడం జరిగింది. దీనికి చాలా పెద్ద మనసుతో ఆయన చేసిన దానికి మేమందరం కూడా ఇక్కడ స్థానికులు అందరం కూడా ఆయనకి సభాముఖంగా ఇక్కడ అందరికి కూడా ఆయనకి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, నెల్లూరు.